ఒకప్పుడు సంపదకు దేవుడైన కుబేరుడు తన ఐశ్వర్యం ఎంత గొప్పదో అందరికీ చూపించాలనుకున్నాడు. అందుకే ఒక పెద్ద విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. విందుకు స్వయంగా శివుణ్ణి ఆహ్వానించేందుకు కుబేరుడు కైలాసానికి బయలుదేరాడు. కానీ కుబేరుడు ఉద్దేశాన్ని శివుడు వెంటనే గ్రహించాడు. అప్పుడు శివుడు కుబేరుడితో, నేను రాలేను కానీ మా చిన్న గణేశుడు తప్పకుండా వస్తాడు, అతన్ని సంతోషంగా తీసుకెళ్ళు అని అన్నాడు. కుబేరుడు గణేశుణ్ణి గౌరవంగా ఆహ్వానించి ఆయనకు విందు ఏర్పాటు చేయించడానికని లోపలికి వెళ్ళాడు. గణేశుడు భోజనానికి కూర్చున్నాడు. వడ్డించిన పదార్థాలన్నింటినీ చటుక్కున తినేస్తున్నాడు. ఇంకా కావాలని ముద్దుగా అడిగాడు. మెల్లిగా భోజనం మొత్తం అయిపోయింది. వండిన పదార్థాలన్నీ అయిపోయాయి. గణేశుడు కోపంతో పళ్ళాలు కుర్చీలు తినడం మొదలుపెట్టాడు. కుబేరుడు భయంతో కైలాసానికి పరిగెత్తాడు.